జిల్లా న్యాయ సేవల సాధికార సంస్థ సారథ్యాన జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి 1K వాగ్దాన్ నిర్వహించారు. న్యాయ సేవల ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై అవగాహన కల్పించేలా వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, NGOలు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవల సాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వంపై ఈ నెల 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. కోర్టులో పెండింగ్ కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఇలా పరిష్కారమైన కేసులకు మళ్లీ అప్పీలు ఉండబోదని తెలిపారు ఆయన. దీనిలో ఇరు పార్టీలు గెలిచినట్లే లెక్క అని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా ఈ మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం ప్రజలకు కల్పించడం కోసం ఈ ర్యాలీలు అనేది బార్ అసోసియేషను, జ్యుడిషియల్ ఆఫీసర్సు, అలాగే ప్యానల్ అడ్వకేట్సు, పారాలీగల్ వాలంటీర్సు, అలా బార్ కౌన్సిల్ వారు అందరూ పార్టిసిపేషన్ తోటి, లిటిగెంట్ పబ్లిక్ తాలూకు పార్టిసిపేషన్ తోటి అవగాహన నిమిత్తం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ఈ నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా రెఫర్ చేయించుకొని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తిత్వంలో పరిష్కారం అయిన కేసుల్ని మళ్ళీ అప్పీల్ ఉండదు, కోర్టు ఫీ కూడా రిటర్న్ అవుతుంది. వన్స్ ఫర్ ఆల్ లాగా సెటిల్మెంట్ ఒక్కసారే చేసుకోవచ్చు. ఇందులో ఇరు పార్టీలు కూడా గెలిచినట్టు కింద లెక్క, విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల తాలూకా ప్రాంగణాల్లోనూ కూడా ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగపరచవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మా MSJ గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మీడియేషన్ ఫర్ ది నేషన్ అని ఒక స్లోగన్ ఇచ్చారు భారతదేశం మొత్తానికి. ఆ మీడియేషన్ ద్వారా ఏంటంటే ప్రతి సమస్యని కోర్టు దాకా రాకుండానే మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. మీడియేషన్ ఈజ్ బూన్ ఫర్ ది నేషన్ అంటే భారతదేశానికి లిటిగెంట్ పబ్లిక్కి ఇది ఒక వరం లాంటిది. దీనిని వినియోగించుకొని కోర్టు వరకు సమస్యలు రాకుండానే, దావాలు వేయకుండానే సమస్యలు పరిష్కరించుకొని తమ తమ హక్కును కాపాడుకోవడానికి ఇది గొప్ప అవకాశము. కనుక ఈ దేశ ప్రజలందరూ మీడియేషన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని తమను హక్కును కాపాడుకుంటారని కోరుకుంటున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. వారు ట్రైనింగ్ ఇచ్చారు మీడియేటర్స్కి 75 మందికి. ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ ఈ మీడియేషన్ ద్వారా సమస్య పరిష్కరిస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఎవరి మీద బలవంతంగా రుద్దరు, ఇద్దరి అభిప్రాయాలకి గౌరవించి ఇద్దరి యొక్క అవకాశాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడటానికి చేస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఒకళ్ళు గెలుస్తూ ఒకళ్ళ ఓడిపోవటం అంటూ ఉండదు. ఇద్దరి హక్కులను కాపాడుకోవచ్చు, ఇద్దరికి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఈ మీడియేషన్ ద్వారా కల్పించబడుతుంది. కనుక ఈ దేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ మీడియేషన్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మన హైకోర్టు వారు, న్యాయ సేవాధికార సంస్థ వారు డైరెక్షన్స్ ప్రకారం ఇది ప్రజల్లో అవగాహన కలగజేయడానికి మీడియేషన్ అనే దీనికోసం ప్రజల్లో అందరికీ అవగాహన కలగాలని మన ర్యాలీ ఇప్పుడు చేస్తున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మధ్యవర్తిత్వ అవగాహన కార్యక్రమాలను 90 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నమశెట్టి తెలిపారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ వరకు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిబ్బందికి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. మధ్యవర్తిత్వ ప్రాముఖ్యతను, కోర్టుల వెలుపల వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నారు. బార్ అసోసియేషన్లు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మన భారత ఈ మీడియేషన్ మీద 90 రోజుల క్యాంపెయిన్ ఒకటి ఇచ్చినారు. అది 10వ తారీఖు జూలై, ఈ నెల 10వ తారీఖు నుండి ఎప్పటిదాకా 90 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అయితే ఈ 1 వీక్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని ఈ వీక్లో ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు, ఈ జూలై 16వ తారీఖు వరకు ఈ జరపబడుతుంది. దానిలో భాగంగా నిన్న జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరితో కూడా ఈ మీడియేషన్ మీద ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజున బార్ అసోసియేషన్ తో కలిసి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం మీడియేషన్ మీద
ఏర్పాటు చేసాము. దానిలో భాగంగా మనం మీడియేషన్ మెయిన్గా మన భారతదేశంలో మీడియేషను కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉండడానికి కారణం అవేర్నెస్ లేకపోవటం. అది గుర్తించి సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ ఈ ప్రజల్లో అవేర్నెస్ మీడియేషన్ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అనే దాని మీద అవేర్నెస్ కల్పించమన్నారు. అలాగే రోడ్డు వరకు